గాలి జనార్దన్ రెడ్డి తరహాలో లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ కో కూడా జైలుకు వెళ్లక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలో పర్యటించిన ఆయన పలు కాలనీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడపలో మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. అందుకే ఏం చేయాలో తెలియక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 4న తాము విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, ఐఏఎస్ శ్రీలక్ష్మి వంటి వారు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఉద్యోగుల మీద ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది ఉండదని హెచ్చరించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి పైగా ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో ఈ పెన్షన్ ఒకటి ₹3,000 నుంచి ₹4,000 పెన్షన్ కనుక మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ₹2,000 నుంచి ₹3,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ వస్తాను ₹250 పెంచినారు. గత ప్రభుత్వం వాగ్దానం మేము మా గవర్నమెంట్ వస్తాను ₹3,000 చేస్తామని చెప్పి ఆ ₹3,000 2,000 నుంచి 3,000 పెంచడానికి దాదాపు 5 ఏళ్ళ టైం తీసుకున్నారు. లాస్ట్లో ప్రజలను మభ్యపెట్టి లక్షలుగా మళ్ళీ ₹250 ఇచ్చేసి ₹3,000 చేయడం జరిగింది.